అమెరికాతో దౌత్య సంబంధాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణకు సంబంధించి అనేక సందర్భాల్లో విదేశాల నుంచి పెట్టుబడులకు ఆహ్వానిస్తుందని, ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించిన నియమ నిబంధనలు మన వాళ్లు చదువుకోవడానికి వెళ్లే వారికి మాత్రం ఆటంకం కలుగుతుందన్నారు. దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ ఇలాంటి నియంత్రణలు పెడుతున్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. విదేశాల్లో ఉన్న వారంతా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని సూచించారు. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం అనేక సందర్భాల్లో విదేశాల్లో పెట్టుబడుల కొరకు ఆహ్వానిస్తా ఉన్నది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దేశానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు మనం పోవాలనుకునే విద్యార్థులకు ఆటంగా కలుగుతోంది. ఈ దౌత్య సంబంధాల్లో విదేశాంగ శాఖ తరఫున ఇటువంటి నియంత్రణ పెడతా ఉన్నప్పుడు భారత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం పొందింది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఉపాధి కొరకో ఉన్నత విద్య కొరకో పోయేటువంటి పనిలో ఉన్నటువంటి వాళ్లకు ఇదొక పెద్ద ఆటంకం. నేను ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలందరికీ అమెరికాలో లేదా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలివంతులు, ఉదాహరణకు మన దేశానికి సంబంధించిన 100 మంది సీఈఓలు బయట దేశాల్లో ఉన్నారు. వాళ్ళ తెలివిని ఇక్కడ పెట్టి ప్రభుత్వాలు మీకు కూడా ఎర్ర కార్పెట్ వేసి ఇక్కడ ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్నాయి. వేరే దేశాలలోనూ ఇన్వెస్ట్మెంట్ చేయమని కంటే మీరు వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అంతా తెచ్చి ప్రభుత్వం మీకు సానుకూలంగా పాలసీ తయారు చేసే ప్రయత్నం జరుగుతుంది. తప్పకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళంతా కూడా వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో సెకండ్ టైర్ అంతా హైదరాబాద్ చుట్టే కాకుండా ఇటువంటి ప్రాంతాల్లో మేము ఇక్కడ రేపొద్దున ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేస్తానో, లేకపోతే ఇతర రకరకాలుగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరణ జరిగే విధంగా పారిశ్రామికరణ చేస్తూ ఇతర సాంకేతిక పరమైనటువంటి అభివృద్ధిని చేయాలని ఈ యొక్క పరిస్థితులలో విదేశాల్లో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెలంగాణకు సంబంధించి ప్రభుత్వం